తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం షాక్ ఇచ్చారు. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. మంత్రులు నారా లోకేష్, ఫరూక్ తదితరులు ఆమె ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇక టీడీపీలో చేరడమే ఆలస్యమని అనుకున్నారు. అందుకే మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తమ పార్టీతో జకియాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీ కండువాను జకియా కప్పుకోవడం గమనార్హం. బీజేపీకి మైనార్టీలు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్సీ నిర్ణయం ముఖ్యంగా టీడీపీని షాక్కు గురిచేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఆశిస్తున్నారో తెలియడం లేదు. ఎందుకంటే జకియా మతానికి చెందిన ఏ ఒక్కరూ సిద్ధాంతరీత్యా బీజేపీకి వ్యతిరేకులు. ఈ విషయం తెలిసి కూడా జకియా అకస్మాత్తుగా బీజేపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. టీడీపీలో జకియా చేరుతుందని ఆమె అనుచరులు అనుకున్నారు. కానీ బీజేపీలో చేరడంతో వాళ్ళంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీలో చేరడానికి కారణం ఏంటో ఆమె చెబితేనే తెలుస్తుంది. మరోవైపు తమతో సంప్రదింపులు జరిపి బీజేపీ గూటికి జకియా చేరడంపై టీడీపీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కక్షపూరిత పాలన కొనసాగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతోంది. లోకేష్ రెడ్ బుక్ పాలనే తప్ప అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు నడవలేదని విమర్శ బలంగా వినిపిస్తోంది. అతి మంచిది కాదని పెద్దలు ఊరికే చెప్పలేదు. అరెస్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అతి చేస్తోందన్న భావన ప్రజానీకంలో ఏర్పడింది. నారా లోకేష్ కుప్పం నుంచి యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి ఏంటో చెప్పి ఆకట్టుకోవడం వరకు ఓకే. పనిగా ఆయన రెడ్ బుక్ కూడా రాసుకుంటూ వచ్చారు. తమను ఇబ్బందుల పాలు చేసిన అధికారులు, నాయకుల పేర్లను ప్రముఖంగా రెడ్ బుక్లో నోట్ చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన మొదలైనట్టు స్వయంగా లోకేష్ ప్రకటించారు. విదేశీ పర్యటనలో కూడా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్లో ఎప్పుడు ఎన్నో చాప్టర్ మొదలవుతున్నదో కూడా చెప్పారు. ఇలాంటి ప్రకటనలతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదనే విమర్శలు వెలువెత్తాయి. కొందరు పెద్ద నాయకుల్ని అరెస్టు చేసినా ప్రజలు పట్టించుకోరు. కానీ వైసీపీ అయితే చాలన్నట్టుగా కనిపించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారన్న అభిప్రాయం బలపడింది. ఈ ధోరణే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అపరిమితమైన అధికారం ఇచ్చింది. ప్రతీకారం తీర్చుకోవడానికో, వ్యక్తిగత కక్షలు నెరవేర్చుకోవడానికో కాదుగా అనే చర్చ మొదలైంది. ప్రజలకు మేలు చేయకుండా కేవలం ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడానికే పాలన కొనసాగిస్తుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఏ ఒక్క వైసీపీ కార్యకర్త, నాయకుల్ని వదిలిపెట్టకూడదనే అత్యుత్సాహమే కూటమి కొంప ముంచునందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.